అందరికంటే ఎక్కువ నష్టపోయింది నేను మాట్లాడడానికి నాకు టైం దొరకలేదు. వచ్చి మాట్లాడండి అని చెప్పడం తప్ప. నేను రేపు వేరే ఒక సభ పెట్టి నా కోసం టైం ఇవ్వాలన్నా మాట్లాడాను. ఒక చిన్న ప్రకటన ఏంటంటే, మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా 26వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఇందిరా పార్క్లో పుస్తక పఠన కార్యక్రమం జరుగుతోంది. కవులు, రచయితలు తమ సొంత పుస్తకంలో కవితం కానీ కథలో కొంత భాగంగానే చదవచ్చు, లేదా ఇతరుల రచనలో మీకు నచ్చిన పాట కూడా చదవచ్చు. ఎవరైనా రావచ్చు, ఫీజు కానీ లేకపోతే ఇదేం లేదు. ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుంది. 26వ తారీఖు 10వ నెల 2025. 26వ తారీఖు. ఓకే, ఇప్పుడు మనం ఇదికి వస్తే పబ్లో నెరడా ఒక మాట అంటాడు, పోయిటరీ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ పీస్. శాంతిని సాధించడంలో పోయిటరీ అనేది ఒక భాగం. శాంతిని సాధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ముందు జీవితంలో ఉండే పోరాటం కావచ్చు, సమాజంలో ఉండే ఒక పోరాటం కావచ్చు, మన లోపల నెలకొనే అశాంతి కావచ్చు. కవిత్వాన్ని చాలా వరకు మెంటల్ పీస్ కోసమో లేకపోతే ఒక అందాన్ని వర్ణించడం కోసమో రాయడం మానేసి చాలా ఏళ్ళైంది. ఇప్పుడంతా ఫ్రస్ట్రేషన్ని బయటపెట్టుకోవడానికి, సమస్యల్ని చూపించడానికి, లేదా ఒక యుద్ధాన్ని వ్యతిరేకించడానికి వాడుతున్నాం. అట్లా 1-2 కవితలు రాయడం, 2-3 పుస్తకాలు వేయడం, 4-5 మనుషులతో కలిసి ఒక చిన్న సభ పెట్టడం లేదు. 15,000 నుంచి 20,000 మందితో కూడిన ఒక పెద్ద ఒక గ్రూప్ తయారైంది. ఇంతమంది అక్కడ యాక్టివ్గా ఉన్నారంటే మినిమం ఒక 1000 మంది అయితే ఖచ్చితంగా ఉండరు. ఇంతమంది ఒక 1000 మందిని రోజు ఉండేలాగా చూసుకోవడం, దాంట్లో ఇది చేయడం అది చిన్న విషయం ఏం కాదు. అది ఒక 5-6 రోజులలో జరిగింది కాదు, దాదాపు 15 ఏళ్ళ శ్రమ ఉన్నది. అండ్ పోయిటరీకి ఈ కవి సంగమం గ్రూప్కి ముందు చాలా గ్రూపులు ఉన్నాయి, కవి సంగమం తర్వాత కూడా ఫేస్బుక్లో చాలా గ్రూపులు ఉన్నాయి. కానీ కవి సంగమం ఎందుకు లైవ్గా ఉంది, ఇప్పటికీ ఇంత ఇదిగా ఇక్కడి దాకా ఎందుకు వచ్చింది, మాలాంటి వాళ్ళందరం ముందుకు వచ్చి మాట్లాడేంత ఒక బలం ఎట్లా ఇచ్చింది అంటే, ప్రతి నెల ఆయన వీలు చూసుకొని, అటు కాలేజ్ పనులు చూసుకొని, ఇంట్లో పనులు చూసుకొని, ప్రతి నెల ఇప్పుడు ఇంకా జరుగుతుంది ఒక లైవ్ ప్రోగ్రామ్ జరిగేది కవి సంగమంది. 3 తరాల కవి సంగమం అని, ఒక సీనియర్ కవి, ఒక సమకాలీన కవి, అప్పుడే వస్తున్న కొత్త కవులతో, ఇప్పుడు 2 తరాలు. ఇదేం చేసిందంటే మా లోపల స్కిల్స్నే కాదు, మేము ఎట్లా అంటే పెద్ద వాళ్ళు పరిచయం కావడం. అంటే శివారెడ్డి గారిని నేను మామూలుగా డైరెక్ట్గా కలవాలంటే నాకు కొన్ని సంవత్సరాలు పడుతుంది, లేదా ఇంకో పెద్ద కవిని కలవాలంటే నాకు ఇంకెంతో టైం పట్టవచ్చు, లేదా ఒక పేపర్ దగ్గరికి వెళ్ళి నా కవిత ఇవ్వాలంటే ఇంకా టైం పట్టవచ్చు. వివి గారితో కలిసి చదువుతాను. ఇట్లాంటివన్నీ మా లోపల ఒక కాన్ఫిడెన్స్ పెంచడానికో లేకపోతే మేము ముందుకు రావడానికో ఆయన చేసిన ఒక చిన్న ఆలోచన. ఫేస్బుక్ గ్రూప్ ఏం చేస్తుంది అనుకుంటాం కానీ పెద్ద ఇది చేసింది. అది చాలామంది ఈర్ష్యకి, చాలామంది కోపాలకు కూడా కారణమైంది, అది వేరే విషయం. అంటే అన్నీ మాట్లాడుకుందామని. ఇవాళ ఇట్లా నేను ఎక్కడో ఒంగోలు దగ్గర ఉండేటోని ఫేస్బుక్లో రాసేటోని అంతే. 1-2 మెసేజ్ తప్ప ఏం తెలియదు. ఒకరోజు నాకు ఎందుకో అది బోర్ కొట్టింది ఆ లైఫ్. రెగ్యులర్గా నేను అట్లనే చేస్తూ ఉంటా. అప్పుడు కూడా జాబ్ మానేయాలనుకున్నా. 8 ఏళ్ళ నుంచి ఒక దగ్గర ఉండి ఆయనకు ఒక మెసేజ్ పెట్టినా, ఇట్లా జాబ్ మానేద్దాం అనుకున్నా, హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాను, మన ఇంటికి వచ్చేయన్నారు. ఆ రోజు వచ్చినాను, ఇప్పటిదాకా అట్లనే ఉన్నాయి, గెడిచిపెట్టలేదు ఆయన్ని. పాపం ఆ ఛాన్స్ లేక నన్ను ఎట్లా వదిలించుకోవడం కూడా ఆయనకు తెలియక నాతో ఉండిపోయాను కూడా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఇట్లా ఈ సభలో నాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చినందుకు చందు వాళ్ళకి. మన ఇంటికి సూఫీ గారు అని పేరు ఉంటుంది, ఆయన ఇంటి ముందట ఇది సూఫీ గారు అని. అండ్ ఐ బిలాంగ్స్ టు ఆ ఇంటి నుంచి నేను ఉన్నా అని చెప్పుకోవడం కోసం అది పెట్టుకున్నాను నేను. థ్యాంక్ యూ.